సో ఇప్పుడు ఈ క్యాంపస్ టూర్లో భాగంగా మనం ఈసీ డిపార్ట్మెంట్ సంబంధించిన పైథాన్ ల్యాబ్ అండ్ మైక్రో కంట్రోలర్ ల్యాబ్ అండ్ ఎంబ్రాయిడెడ్ సిస్టమ్ ల్యాబ్స్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్లో ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి మనకి పైథాన్ ల్యాబ్ అయితే చేస్తారు. సో అలానే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి మైక్రో కంట్రోలర్కి సంబంధించిన దాన్ని ప్రాక్టికల్ అయితే ఇక్కడ చేస్తారు. సో అలానే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడెడ్ సిస్టమ్ మీద ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తారండి. సో ఒకసారి మీరు విజువల్ పరంగా ఈ ల్యాబ్ని అయితే ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఈసీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐసీ అండ్ ఐఓటీ ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ల్యాబ్. సో ఇది బేసిక్గా మనకి ఏంటంటే థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ అండి. సెకండ్ ఇయర్ చదువుతున్న ఎవరైతే థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ ఇది. సో ఈ ల్యాబ్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్గా సార్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్ మనతో ఉన్నారు. సో ఆ సార్ని అడిగి ఈ ల్యాబ్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దామండి. హాయ్ సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రమేష్ బాబు. రమేష్ సార్, చెప్పండి సార్ ఈ ఐసీ ల్యాబ్ గురించి. ఇది ఐసీ ల్యాబ్ సెకండ్ ఇయర్ అంటే ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళు చదువుతారు. ఈ ల్యాబ్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గురించి, ఐసీ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఐసీస్, అంటే ఐసీస్ని ప్రాక్టికల్గా మనం ఎట్లా యూజ్ చేస్తాము, రియల్ వరల్డ్ ఎట్లా యూజ్ చేస్తాము, సో అవన్నీ కూడా డీటెయిల్ చదువుతారు. థర్డ్ సెమిస్టర్ వాళ్ళేమో ఐఓటీ ల్యాబ్ చదువుతారు. ఐఓటీ అంటే ఏంది, ఐఓటీ అడ్వాంటేజెస్ ఏంది, ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తాం ఐఓటీ వాటితో, సో వాటి అప్లికేషన్స్ ఏంటి, వాటి అడ్వాంటేజెస్ ఏంది, ఏఐతో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, సో అవన్నీ కూడా ఈ ల్యాబ్లో నేర్చుకుంటారు వాళ్ళు. ఓకే, అయితే ఇది మన రియల్ లైఫ్లో ఎక్కడైనా చూడొచ్చు సార్ ఇవి, దీని గురించి బయట ఎక్కడైనా? ఇప్పుడు డిజిటల్ ల్యాబ్ ఉంది, ఇప్పుడు మనం స్టేషన్స్లో ఇప్పుడు డిజిటల్ బోర్డ్ వేస్తారు, అది ఇప్పుడు త్రిబుల్ ఐసీకి సంబంధించి. సో అలా ఇక్కడ ఏమన్నా ఇవి బయట చూడొచ్చా? సో రియల్ లైఫ్లో అంటే మనం ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. సో థర్డ్ ఇయర్లో చేస్తారు, ఫైనల్ ఇయర్లో కూడా చేస్తారు అనమాట. ఈవెన్ ఈ ల్యాబ్లో కూడా స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్? లైక్ ఎట్లా అంటే సింపుల్గా ఫైర్ ఫైటింగ్ రోబోట్ అని. ఓకే ఓకే. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికల్లా డిఐవై ప్రాజెక్ట్స్ చేస్తారనమాట, సింపుల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు. సో టెంపరేచర్ మానిటరింగ్, హ్యూమిడిటీ మానిటరింగ్ కానీ వాళ్ళకి ఇవన్నీ కూడా బేసిక్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత వాళ్ళ స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తారు, దాని తర్వాత బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఇట్లాంటివన్నీ. అయితే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ వస్తుంటారు సార్, ఇన్నోవేషన్ థాట్తో ఎవరైనా వస్తుంటారా? వస్తుంటారు, వాళ్ళ ఐడియాస్ ఇస్తారు. సో వాళ్ళ వరకు ఎంతవరకు హెల్ప్ చేస్తారు సార్, అంటే వాళ్ళ ఐడియాస్ని ఎంకరేజ్ చేయడం? యా, డెఫినెట్గా మేము చేస్తాం అన్నమాట. అంటే వాళ్ళ సబ్జెక్ట్ అనేది ఓన్లీ లిమిట్ కాదు, వాళ్ళు ఏమన్నా డిఫరెంట్ ఐడియాస్ చేస్తే మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, దీన్ని ఇట్లా యూజ్ చేయండి, దీన్ని ఇట్లా యూజ్ చేయండి అని చెప్పేసి డెఫినెట్గా వాటిని ముందుకు తీసుకెళ్తాం అన్నమాట. సో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సార్ హెల్ప్ తీసుకొని, ప్రిన్సిపల్ సార్ హెల్ప్ తీసుకొని, సో డెఫినెట్గా పేపర్స్ పబ్లిష్ చేయటం కానీ, హ్యాకథాన్లో కానీ పార్టిసిపేట్ చేయటం కానీ, కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేయటం కానీ, సో ఇంకా చాలా చాలా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అనమాట వాళ్ళ ఐడియాస్, స్టూడెంట్ ఐడియాస్ డెఫినెట్గా. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇప్పుడు థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రాక్టికల్కి తక్కువ ఉంది. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో అదే అంటే మెయిన్ ఈ ఐఓటీ ల్యాబ్ అనేది పర్పసే అది. సో థియరీ కంటే ఎక్కువ ఫోకస్ అనేది ప్రాక్టికల్స్ అనమాట యూజ్ చేసేది. సో మెయిన్ థియరీ అనేది 30-40% ఉంటుంది, 60-70% మొత్తం ప్రాక్టికల్సే. వాళ్ళకి ఇక్కడ మెయిన్ తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది, అట్లా ఏం జరుగుతుంది అనేది, డివైజెస్ ఎట్లా ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతాయి, సో దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దీన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు, సో మొత్తం కూడా ఇదంతా లెర్న్ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనం ఫర్దర్ నెక్స్ట్ సిఎస్సి డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదామండి.